పశ్చాత్తాపడడు అని అన్నదే సమూయేలు. సమూయేలు గారు. నీతిమంతుల మరణం వంటి మరణం నాకు సంభవించును. బిలాము. దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును రాహాబ్. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు అని ప్రార్థన చేసింది. లేడీ, ఉమెన్, హన్న. తర్వాత ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు అని అన్నది. ఆయన చెయ్యి పట్టుకొని, దానియేలు గ్రంథంలో క్లూ, ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. నెబుకద్నెజర్. ఆయనే జీవము గలవాడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. దానియేలు టైంలో సింహాల బోన్లో వేసినప్పుడు రాజు దర్యావేషు రాజు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అన్నదేవరు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకు. యోనా గ్రంథం. సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమైన రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం. దావీదు అన్నాను. మెఫీబోషెతు ఏ వయసులో కుంటివాడయ్యాడు? 5 years. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులను గలవాడున్నాను. ఓబద్య. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు అని ఎవరిని గురించి చెప్పబడింది? యెషయా గ్రంథంలో. నాకు ప్రకటన. ఎల్యాకీము గురించి. రిస్పా ఎవరి కుమార్తె? అయ్యా కుమార్తె. తన పాపమును బట్టి మరణించిన వ్యక్తి సెలోపెహాద్. పాపి అయిన మనుషుడు. ఈయన పాపి అయిన మనుషుడు ఇంట భోజనానికి వెళ్తున్నాడు అని చెప్పి జక్కయ్య. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్పింది. తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు. మార్కు సువార్త ప్రకారం. థ్యాంక్ యూ. దేవుడు మంచిగా అందరూ చెప్పారు. 30 questions. వాక్యం చూసుకుందాం. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం 19, 20 వచనాలు. నెమ్మది పొందిన వారిపై సమాధికి చేర్చబడును. నేను ఈ స్థలం నుంచి రక్షించబోతును. నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే ఎంతో వాక్కు అంతటి ద్వారా వర్తమానంలో శాశ్వతకు తెచ్చింది. చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్యం కొరకు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీ వందనాలు, స్తోత్రాలు. దినదినము నూతన వాత్సల్యత కలిగిన దేవా, అందుకనే మేము నిర్మూలం కాకున్న వారం. నీ ప్రేమకై వందనాలు, నీ కృపకై వందనాలు యేసయ్యా. నిలబడింది నేనే కానీ వాక్యం మీది. మీరు మాట్లాడితే మాకు మేలు ప్రభువా. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం దయచేయండి. తప్పకుండా మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, మీరు ఏమైతే మాట్లాడుతున్నారో వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా దాని ప్రకారం ప్రవర్తించువారై ఉండాలని యాకోబు పత్రికలో చెప్పబడిన రీతిగా ప్రభువా మీరే మాతో మాట్లాడండి. లోబడి భయపడడానికి సహాయం చేయండి. కృప చూపండి యేసయ్యా. మీ నామంకే మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామ స్తోత్రాలు. దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ నిజంగా అంటే కొంత ఆ, వేరే వాక్యం ప్రిపేర్ అయ్యాను చెప్పాలంటే నిజంగా. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మరి అది నేను చెప్పలేను ప్రభు అంటే మరలా ఈ వాక్యం ప్రిపేర్ అవ్వడం జరిగింది. అసలు చెప్పకుండా ఎగ్గొడదాం అనుకున్నాను. 2-3 సిస్టర్స్ ఫోన్ చేసి ప్రిపేర్ అవ్వమని చెప్దామని. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు దేవుని కృపను బట్టి. ఎందుకంటే పోయిన సంవత్సరం 2-3 సార్లు వేశారు నాకు ఇట్లా మనం ఈ వాక్యాలు. ఈసారి వన్ టైమే వేశారు, ఇయర్లీ వన్సే. సో అక్క వినపట్లేదా? వినపట్లేదా? నేను గట్టిగా మాట్లాడు. ఆ ఆ, కానీ ఈసారి వన్ టైమే కాబట్టి ఖచ్చితంగా అందరికి ఒకసారి అదే అంటే చెయ్యొద్దు, నాకు అసలు అని అవసరమే. అంటే ఎక్కువ టైం వేయలేదని అనడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మరి దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్తున్నా. నేను కూడా దేవుని వాక్యం పదునైనది, నేను కూడా అయోగ్యురాలని. 2 అంచులు గల ఖడ్గం కదా, నాకు మీకు అందరికీ కీళ్ళు మూలుగులు విభజించునంత మట్టుకు దూరాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాను. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి ఇక్కడ మనం యోషియా అనే ఒక రాజుని చూస్తా ఉన్నాం. యోషియా రాజు కదా, 22 అధ్యాయం 1వ వచనంలో ఉంటది. యోషియా రాజు అతను 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరం లేలేనంట. అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను కదా. యోషియా 8 సంవత్సరముల వాడు, కానీ ఆయన ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడంటే కారణం మొట్టమొదటిగా తల్లి అని చెప్పవచ్చు కదా. తల్లి పెంపకం చాలా బాగా. ఆయన రాజు అయినా కూడా ఏం చేశాడంటే మరి తన 18వ ఏట చర్చిని బాగు చేయించడం, చర్చిలో ఏమి జరగడం లేదు అవి జరిగించడం, ఏవి బీట్లు బారిపోయినాయి అవన్నీ అమౌంట్ ఇచ్చి, అది కూడా అక్కడ రాశారు నమ్మకస్తులకు కదా, లెక్క కూడా అడిగేవాళ్ళు కాదంట. వాళ్ళు నమ్మకస్తులని లెక్క అడిగేవాళ్ళు కాదు. నిజంగా దేశంలో నమ్మకస్తులైన వారి దేవుడు వెతుకుతూ ఉన్నాడు, కానీ ఎవ్వరు దొరకలేదంట. ఒక్కర్లు కూడా దొరకలేదని రాయబడింది. అయితే మరి ఈయన గురించి చక్కగా యథార్థముగా నడుచుచు యెహోవా కుడి ఎడమలకు తిరుగక పితరుడగు దావీదు ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. మనకు చాలా చోట్ల దావీదు ప్రవర్తన గురించి రాయబడి ఉంటది కదా. ప్రతిదీ దావీదు బాగా ప్రవర్తించాడు కాబట్టి ఈయన బాగా ప్రవర్తించాడు అని ప్రతిదీ దావీదుతో పోల్చి చూపిస్తా ఉన్నారు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రాకడ దినాలు కదా, చాలా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఆమెను చూసి నేను ఆమెలాగా ఉండాలి అలాంటి అంటే ఈ లోకపరమైన ఆలోచనలు కాదు, కానీ ఒకవేళ స్వార్థంగా అయితే నిజంగా చెప్పాలంటే అంటే ఎస్తేరే బాగా చదువుతుంది అట్లా అంటే చెడుగా కాదు, కానీ మంచిగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరము ఆ అక్కలాగా నేను బాగా బైబిల్ చదవాలి, ఆ అక్కలాగా నేను ఇంకా దేవుని భయభక్తులు ఎక్కువ కలిగి ఉండాలి. నెహెమ్యా గ్రంథం అమ్మ వివరించి చెప్పేటప్పుడు హనన్య అందరికంటే దేవుని యందు ఎక్కువ భయభక్తులుగా అలా చెప్పాలన్నమాట. మనల్ని చూసి ఈ పాప లేకపోతే ఈ సిస్టరు అందరికంటే భయభక్తులు, మనం అందరం భయభక్తులు కలవాళ్ళమే కదా. ఒక క్లాస్ లో 70 మెంబర్స్ ఉంటారు అనుకోండి, కానీ అందరికీ ఒకేలాగా చదువు రాదు. అప్పుడు మనం ఏమనుకోవాలి, ఫస్ట్ వచ్చిన వాళ్ళని చూసి నువ్వు ఈరోజు సండే స్కూల్లో ఎగ్జామ్ పెట్టారు, స్మార్టీకి చెప్పాను మార్నింగ్, నీకు ఫస్ట్ ప్రైజ్ రావాలి, లేకపోతే సెకండ్ థర్డ్ అన్నా రావాలి. అంటే చదవడం లేదు అసలు బైబిల్. ఈరోజు మార్నింగ్ అనుకుంటుంది ఏమి ప్రిపేర్ అవ్వాలని, అప్పుడు ఇంకేం చదువుతుంది అని చెప్పాను. అట్లా ఇప్పుడు మనము వాళ్ళకిలాగా చదవాలి, లేకపోతే బైబిల్ విషయంలో ఖచ్చితంగా మనం దేవుని వాళ్ళని పోలి నడుచుకోవాలనుకోవాలి. ఎందుకంటే పౌలు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు కదండి, నన్ను పోలి నడుచుకోండి, దావీదును పోలి నడుచుకోనుడి. దావీదు రాజులందరి విషయంలో దావీదునే చెడుగా ప్రవర్తించిన వాళ్ళకి యెరోబాముని చూపేది. అతడు యెరోబాము ప్రకారం అంతా చెడు నడత నడిచేనని, కానీ మంచి ప్రవర్తనకు అయితే దావీదుని చూపిస్తా అన్నారు. అయితే అలా మనల్ని చూసినప్పుడు దేవుని బిడ్డలుగా మనల్ని ఆకలాగా నేను బైబిల్ చదవాలి, లేదంటే ఆమెకలా ఇంకా ఎక్కువ కదా. మన ఇప్పుడు నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయినప్పుడు నర్స్ ట్రైనింగ్ లో చేరమని చెప్పారు. అక్కడే ఫ్రీగానే చదువుకోవడం రేపల్లిలో. సో అప్పుడు ఏం చేశారంటే నేను హాఫ్ లో జాయిన్ అయ్యా. అందరూ ఆల్రెడీ సగం చదివేసుకున్నారు. నేను ఈలోపు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నా, సెకండ్ తప్పాను కదా, మళ్ళీ రాసుకొని
సప్లిమెంటరీ. అప్పుడు కూడా తప్పితే దానికోసం నర్స్ ట్రైనింగ్ అన్నా చదువుకోవే బాగుపడు అని చెప్పారనమాట వాళ్ళే. నువ్వు చదవో పెట్టవో అని అట్లా వేశారు. సో నేను మధ్యలో వెళ్ళాను కదా, మధ్యలో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక టెస్ట్ పెట్టారు చదువుకునే మన అప్పటి వరకు అయిన ఎగ్జామ్ కి టెస్ట్ పెట్టారు. దానిలో మార్క్స్ నాకు కొంచెం ఎక్కువ వచ్చినాయి అనమాట. వస్తే అందరూ ఏమన్నారు, మాస్టర్కి భలే కుళ్ళు, మాస్టర్ కావాలనే ఎస్తేరికి ఎక్కువ వేశారు. అప్పుడు నా పేరు అమ్మడు, అమ్మడుకి ఎక్కువ వేశారు అంటే ఆయన చెప్పాడు పేపర్స్ మీకు ఇస్తాను. ఆయన దాకా చేరింది అది, ఊరుకోరు కదా. కానీ ఇంకా అప్పుడు పేపర్స్ ఇస్తాను మీరే కరెక్షన్ చేసుకోండి, మీవి ఆ పాపవి, నాకు ఏ కుళ్ళు లేదు అని చెప్పారనమాట. అట్లా అంటే మనము మంచిగా ఆలోచించాలంటే దేవుని బిడ్డలుగా వాళ్ళకన్నా ముందుండాలి ప్రతి విషయంలో కదా, అలా ఆలోచించాల. ఇంకా వేరే వేరే విషయాలన్నీ కాదు, కానీ దేవుని బిడ్డలుగా ఆ ప్రతి విషయంలో, బైబిల్ చదివే విషయంలో కానీ, వాక్యాన్ని పాటించే విషయంలో కానీ. అంటే ఇప్పుడు మనము మా పాపను కూడా పెద్ద పాపని చిన్న పాపను చూసి నేర్చుకోమంటాం, అప్పుడు వాళ్ళకి షై ఫీల్ అవుతారు. ఏం చెల్లిని చూసి నేను నేర్చుకోవాలా అని. చెల్లినైనా చూసుకొని నేర్చుకోవాలి, తప్పదు. దేవుని బిడ్డలుగా ఒకవేళ మంచి క్రియలైతే మనకన్నా తక్కువ వాళ్ళనైనా చూసి నేర్చుకోవాలి, అవునా కదా. అయితే ఇక్కడ మరి ఈ యోషియాలో ఉన్న కొన్ని ప్రవర్తనను బట్టి మనం మాట్లాడుకుందాం. దేవుడు మరి ఈ యొక్క మంచి లక్షణాలు మనల్ని కూడా కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఏమంటే మనం చదువుకున్న దాంట్లో 19వ అధ్యాయం మధ్యలో నుంచి చదువుతున్నా చూడండి. నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. మొట్టమొదట ఈయన ఏం చేశాడంట, ఆలకించాడు కదా. అది ఆలకించాము అంటే ఖచ్చితంగా ఆ పని మనం చేస్తాం కదా. విన్నాము అని అక్కడే ఉన్నాం అనుకోండి, ఆ పని చేసినట్లు కాదు. పొలానికి వెళ్ళమని చెప్తాడు, బైబిల్లోనే ఉంది. నేను వెళ్తాను డాడీ అంటాడు కానీ వెళ్ళాడు. వేరే బాబు నేను వెళ్ళను అంటాడు కానీ వెళ్తాడు. అప్పుడు ఎవరు పని చేసినట్లు? మాట విన్నది ఎవరంటే వెళ్ళనని చెప్పిన వాడే కదా. అట్లా అనమాట. అంటే ఆయన మాట మనం వినాలి. తర్వాత ఏమంట, మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం చాలా ప్రాముఖ్యం. యేసయ్య బిడ్డలుగా మనందరం కలిగి ఉండాల కదా. అలా ఆ మంచి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు తెలుసు యెషయా గ్రంథంలో ఉంది కదా, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నా. దేవుని కనుదృష్టి మన పై ఉండాలి అంటే మనకు దీనత్వం కంపల్సరీ కదా, ఖచ్చితంగా కావాలి. తర్వాత ఇంకొకటి చదుదాం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చాలు కదా. దేవుడు మీరందరూ దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు దీనులకు ఏం అనుగ్రహిస్తాడంట? కృప అనుగ్రహిస్తాడు. ఒకటి దేవుని కనుదృష్టి మన పై ఉంటది దీనత్వం ఉంటే, ఇంకొకటి దేవుని కృప మన ఎడల ఉంటది. ఇంకొకటి చూసుకుందాం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. సామెతలు 3:34 చదువుకున్నాం కదా. దేవుడు దీనుల ఎడల దయ చూపిస్తాడంటండి కదా. మొదట మనం ఏమనుకున్నాము, ఆయన కనుదృష్టి మనపై ఉంటది. తర్వాత ఆయన కృప అనుగ్రహించే దేవుడు. మూడోది మనకి దయ చూపిస్తుంది. మనం ఎప్పుడైతే దీన మనస్సు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన ఎడల ఖచ్చితంగా దయ చూపిస్తాడనమాట. దేవుడు దయ చూపించే దేవుడు. మరి ఆయన దయ మనకు కావాలంటే మనం దీన మనస్సు కలిగి ఉండాలి. ఆ తర్వాత నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి. మనకు బైబిల్లో చూసినట్లయితే చాలా మంది దేవుని మాట విని బట్టలు చింపుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అపాయం వచ్చినప్పుడు బట్టలు, హిజ్కియా బట్టలు చింపుకున్నాడు. మొర్దెకాయ్ కూడా మరి ఆపద వచ్చినప్పుడు బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని మరి నినివే పట్టణస్తులు కూడా సువార్త ప్రకటింపబడినప్పుడు వారి వస్త్రములు తీసివేసి అదే సింహాసనం నుండి దిగి బూడిద వేసుకున్న గోనె పట్ట కట్టుకున్నారు కదా. అట్లా అంటే చాలా మంది తెలుసు మనకు బట్టలు చింపుకొని అని. నిజంగా అంటే అది చాలా తగ్గింపుకే సాదృశ్యం కదా.
అంటే మనము ఇప్పుడున్న పరిస్థితిలో దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఒకసారి చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12, 13 వచనాలు. చాలు కదా, వస్త్రములను చింపుకున్నారు అప్పటి వాళ్ళు. కానీ ఇప్పుడు మనకి యేసయ్య ఏం చెప్తున్నాడంటే, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోవాలా. చింపుకోవడం అంటే మరి ఆ ఎలా చెప్పొచ్చు అంటే, అత్యాగ్రహము పొందిన వాడై అనంటే హృదయమందు నరకబడిన వారై అని పుట్టినోట్లో ఉంటదండి. అంటే హృదయమందు నరకబడాల వాక్యం వినబడినప్పుడు, లేకపోతే అంతగా తగ్గించుకోవడాన్ని హృదయాలు చించుకోవడం అంటారని కదా, అవునా? హృదయాలు చించుకొని దేవుని సన్నిధిలో కన్నీరు విడవాలంట, ఏడవాల. ఏమంటున్నాడంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా రావాలన్నమాట, మనస్సుతోనూ. అందుకనే పౌలు గారు అంటారు కదా, నేను మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ ప్రార్థన. మనం చేస్తున్నాం ప్రార్థన, చాలా ప్రార్థన. ఖచ్చితంగా మనల్ని మనం పరిశీలించు, మన పెదవుల ద్వారా చేస్తున్నామా, లేకపోతే దేవునికి మన హృదయం దూరంగా ఉందా, లేదు ఆత్మ ద్వారా ప్రార్థన, మనసు ద్వారా ప్రార్థన చేసే చాలా మంచి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తది. హృదయపూర్వకంగా చేసే ప్రార్థన అది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, ఆయన చేసే కీడు చేయకుండా పశ్చాత్తాపడతాడంట. దేవుని పశ్చాత్తాప పడేది ఏమంటే మన హృదయాలను చించుకోవాలంట. ఇంకా చూద్దాము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 17, 20. 17వ వచనం 20వ వచనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 21 కూడా చదువుతాం. చాలా కదా, ఇక్కడ రోదన చేయు స్త్రీలను పిలువనంపుడి. మనము స్త్రీలుగా ప్రతి ఒక్కరు రోదన చేయాల. కన్నీటి ప్రార్థన నిజంగా తగ్గిపోయింది కదా, చాలా తక్కువ. మామూలుగా ప్రార్థన చేస్తున్నాం కానీ నేను చెప్పగలను ఖచ్చితంగా, ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు చేసినా కానీ మధ్యలో తగ్గింది. అట్లా మరి నిజంగా కన్నీటి ప్రార్థన, రోదన చేయాలంట. రోదన చేసే స్త్రీలుగా మనందరం ఉండులాగున దేవుడు మరి దీవించునుగాక. తర్వాత ఏముందంటే, మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పు. పిల్లలు అసలు మామూలుగానే ప్రార్థన చేయట్లే. ఇంకా అంగలార్పు విద్య నేర్పించాలంటే, రోదన చేయడం నేర్పించాలంటే మొట్టమొదటి మనము చేయాల. ట్రైన్లో ఒక ఆమె వాళ్ళ బాబుని తీసుకొని వెళ్తా ఉంటే ఆమె బైబుల్ చదువుతా ఉందంట, బాబు కూడా బైబుల్ చదువుతా. పక్కన అందరూ ఏం చేస్తాను, ఫోన్లు చూస్తా ఉన్నా. పిల్లలు తల్లులు అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ కదా, అందరూ ఎవరి కాళ్ళు ఫోన్ చూసాం. తల్లులు అడిగారంట ఆమెని, అమ్మ ఎలాగూ ఆ బాబుని బైబుల్ చదవగలిగినట్లుగా వంచగలిగావు? ఎలా ఆ బాబు బైబుల్ చదువుతున్నాడు? మా పిల్లలు చూడండి ఫోనులు చూస్తున్నారు, చెప్పిన మాట వినడం లేదు అంటే ఆమె చెప్పిందంట, నేను చదువుతున్నాను కాబట్టి బాబు చదువుతున్నాడు. అంటే తల్లులుగా మనం రోదన చేసినప్పుడు మన పిల్లలకు మనం రోదన విద్య నేర్పాల. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు లోకంలో అంతా, సంఘంలో అని కాదు బయట కూడా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. రాకడ ఇప్పుడే పాట పాడుకున్నాం కదా, ఇంకా కొంచెం కాలమే మిగిలి ఉన్నది మనం ప్రభువును సంధించుటకు. అందుకని ప్రభు ఆజ్ఞలు మనం పాటించుదుము అని పాడుకున్నాం. లాస్ట్ వచ్చిన ఇందాక, భక్తులారా స్మరించుదు అని. మనము రోదన చేయగలిగిన స్త్రీలుగా ఉన్నప్పుడు మన పిల్లలకు కూడా ఇప్పుడు అంతా రోదన చేసే స్త్రీలుగానే ఉండాలన్నమాట.
నేనైతే బైబుల్ చదవడం వచ్చే వరకు చదువుకొని మిగతా అంత చదువొద్దేమో వదిలేసి బైబిల్ ప్రార్థన ఇవే చేసుకుందాం నాన్న. ఎందుకంటే రేణిగుంట్లో ఒక సిస్టర్ అంది, మన పిల్లలు డిగ్రీలు పెళ్ళిళ్ళు అంటే ఈ లోపు ఏసై వస్తే వెళ్ళిపోతాం కదా సిస్టర్ అంది కదా. నిజంగానే ఆ మాట. ఎంత ఉన్నా కూడా ఏసై వస్తే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏముంది? ఏసై వస్తే వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వడమే. ఇంకా అదే మనం చేయాల్సింది, ఇంకేమీ లేదు. ప్రతి విషయంలో మనల్ని మనం తగ్గించుకుంటూ మనము దీనత్వం కలిగి ఏసై వస్తే వెళ్ళడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే కనురెప్ప పాటులో విడువబడితే మన గతి ఏమవునో చాలా భయంకరమైన పరిస్థితి, మనం ఎరిగిన వారమే. అయితే పిల్లలకు కూడా అంగలార్పు విద్య నేర్పండి, పిల్లలకు రోదనము చేయ నేర్పండి. మోకరించమని చెప్పాను. నేను చెప్పాను పిల్లలకి మోకాళ్ళు వేయండి, ప్రార్థన అంటే మోకరించండి. ఎవరు మోకరించినా ఎందుకంటే ఇప్పుడే వంగగలరు, తర్వాత వంగలేం. కుర్చీలో కూర్చున్నాం కొంతసేపు, ఒక అరగంట మోకరించాలని ఆశ ఉన్నా కూడా మోకరించలేకపోతున్నాం. అందుకని తర్వాత మీరు మోకరించరు నాన్న. ఇప్పుడే మోకరించకపోతే ఎలాగూ? ఎవరి వైపు చూడొద్దు, ఎవరైనా మాట్లాడినా చూడొద్దు, మీరు మోకరించండి. పెద్దది మోకరించింది, చిన్న పాప మోకరించట్ల, అల్లరి కొంచెం వినడం లేదు, కానీ మోకరించండి. ప్రార్థన అంటే ఇప్పుడే మోకాలు వేయగలం నాన్న. నిజంగా నేను ఆ ఆ, ధైర్యంగా చెప్పగలను, దేవుని సన్నిధిలో ఈ చైతన్య కాలేజీలో జాబ్ చేసేటప్పుడు 3 to 4 ఖచ్చితంగా నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. డ్యూటీ ఉన్నప్పుడు కాకపోతే డ్యూటీ లేనప్పుడు మోకాళ్ళ మీద అప్పుడు కన్నీరు విడిచేదాన్ని. అప్పుడు బాగా ప్రార్థన, ఆ ప్రార్థన ఇప్పుడు నాలో లేదనే చెప్పాలి. అంత కన్నీరు ప్రార్థన, చక్కగా ప్రార్థన చేసేదాన్ని. ఖాళీగా ఉండడం, డ్యూటీ అయిపోయింది ఇంకా రెస్టే కదా, రూమ్ లో ఖాళీగా ఉండడమే. సో ప్రేయర్ ఖచ్చితంగా 3 to 4, ఎర్లీ మార్నింగ్ 3 to 4 పెట్టుకునేదాన్ని, ఈవినింగ్ 3 to 4 అట్లా ప్రార్థన చేసేదాన్ని. అలా మనము మోకాళ్ళ మీద ఇప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే మన పిల్లలకు కూడా ఆ విధంగా నేర్పగలము. తల్లులుగా మొట్టమొదటి మనము నేర్చుకోవాలి. మనం ప్రార్థిస్తే మనల్ని చూసి పిల్లలు రీసెంట్ గానే మా ఆయన పిల్లల్ని బైబిల్ చదవండి అని నేను ఫోన్ చూస్తా ఉన్నాను. బైబిల్ ఫోన్ లో కూడా క్విజ్ రాస్తా ఉన్నాను. కానీ ఆయనకు తెలియదు కదా, పిల్లల్ని బైబిల్ చదవమంటే ముందు నువ్వు మానేయి. నీ చేతిలో ఫోన్ ఉంటే పిల్లల్ని చదవమని ఎలా చెప్పగలవు? వాళ్ళు ఎలా చదువుతారు అన్నారు. సరే అండి, సారీ, నేను బైబిల్ క్విజే రాసిన, అయినా కూడా నేను తీసేసి చెప్తేనే వింటారు పిల్లలు అని చెప్పాను కదా. మనం చేస్తేనే పిల్లలు చూసి చేస్తారు. నువ్వు అలా ఉన్నావు, నేను ఎందుకు ఇలా చేస్తానని అడుగుతారు కదండి. ఇప్పుడులో పిల్లలు అసలు మాట వినడం లేదు. అప్పుడులో విన్నట్టు, అప్పుడు మనం లోబడినట్టు మన తల్లిదండ్రులకి. నేను చెప్తూ ఉంటా, ప్రతి విషయంలో మా మమ్మీ వాళ్ళకి లోబడే వాళ్ళం నాన్న. ఇప్పుడు ఏమి ఇలా ఎదురు తిరుగుతున్నారు తల్లి, అట్లా అనకూడదమ్మా. సరే మమ్మీ అనాలంటే అప్పుడు ఇంకా ఎగతాళిగా నవ్వుకుంటా సరే మమ్మీ అంటారు. అట్లా చెప్పాలి నాన్న, సరే మమ్మీ అనాలి, ఎదురు చెప్పకూడదు. మేము అలా విన్నాం, మా తల్లిదండ్రులకి చాలా లోబడ్డాం మేము అని చెప్తూ ఉంటానండి మా పిల్లలిద్దరికి. ఇంకొక వచనం చూసుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను కదా. నీ కన్నీళ్లు, ఆయన ఎంత కన్నీళ్లు విడిచాడో, కానీ ధైర్యంగా ఆయన చెప్పగలరు, ప్రభువా ఇప్పటి వరకు నేను చేసిన నా ప్రవర్తన జ్ఞాపకము చేసుకొనుము, నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకున్నానో కదా. నువ్వు చచ్చిపోతావంటే ఇంకా మామూలుగా అయితే చక్కగా నేనైతే అనుకుంటాను, చచ్చిపోతావంటే ఇప్పుడు మొర్దెకాయ అనుకోండి, ఆయన్ని ఒకవేళ చనిపోతావంటే అంత బాధపడేవాడు కాదేమో. చచ్చిపోతాను ఏముంది దేవుని కొరకు హతసాక్షి అయిపోతాను అనేవాడు. యూదులందరూ చంపబడ్డాము, ఎందుకంటే ఎస్తేరు అలానే అంది కదా, న్యాయ వ్యతిరేక్తంగా ఉన్న నేను చచ్చిపోయినా చచ్చేదను. వాళ్ళ వరకు అయితే అట్లానే లోపం. మనము కూడా నశించేదను అని అట్లా అంటే న్యాయ వ్యతిరేక్తంగా ఉంది కదా. ఒకవేళ రాజు దండం చాపకపోతే అలా మన కొరకు అయితే చనిపోవడానికి, మరి ఆయన హిజ్కియా ఆయుష్ కోసం వేడుకుంటున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు అంట గోడ వైపు. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా కవిలలో భద్రపరుస్తున్నాడంట మన ప్రతి ఒక్క డ్రాప్. అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏదో మన ఒక సిస్టర్ అయితే బిందు నిండా కార్చింది కన్నీళ్లు, ఒక సిస్టర్ చెమ్ముడే కార్చింది, ఒక సిస్టర్ మగ్గులే కార్చింది, అట్లా అంటారు కదండి. అంతే కదా. మరి దేవుని దగ్గర మనం అలా కన్నీరు కార్చినప్పుడు దేవుడు మరి ఖచ్చితంగా ఆయన ఎప్పుడు డబల్ ఆశీర్వాదాలు ఇస్తారు, కానీ తక్కువ అడిగి ఊహించి వాటి అన్నిటికంటే
అత్యధికంగా చేయగలిగిన గొప్ప దేవుడు. ఇంకొక వచనం చదువు, విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. కదండి, మన పిల్లల కొరకు మన చేతులు ఎత్తి నీళ్లు కుమ్మరించేటట్లు ప్రార్థన చేయాలంట. అంటే మరి దావీదు ఏ విధంగా పరుపు తేలిపోయేటట్లని రాయబడింది కదా. కన్నీటికి పరుపు తేలిద్దా? తేలదు. కానీ పరుపు తేలే అంత పశ్చాత్తాపం లోపల కలిగి హృదయం చింపుకున్నాడేమో కదండి. నేను తప్పు చేశాను ప్రభు అని. అందుకనే పరుపు తేలేటట్లని రాయబడింది. అందుకని నీళ్లు కుమ్మరించినట్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంట. మన పిల్లల కోసం మనం ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా ఉండాలి. మనము కన్నీరు విడవాల, రేయి మొదటి జామున లేవాలంట. మళ్ళీ నీ విశ్రమింపనీయకుము అని అంటది కదండి. అలా యేసు ప్రభు శిష్యులు చేశారు కదా. దేవుడు ప్రతీది చేసి మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఇప్పుడు ఆయన ఏం చేసేవాడు, పగలంతా సువార్త ప్రకటించిన మరలా రాత్రికి ప్రార్థనకి, తినడానికి కూడా సమయం లేదు. ఏ పని చేయాలన్నా దేవునికి సమయం లేనే లేదు. ఎప్పుడు సువార్త, తండ్రి పని తుదముట్టించుటే నాకు అని చెప్తా ఉన్నాడు కదండి. మరి మనం కూడా అందుకని ఇక్కడ రాయబడింది, మీ కనురెప్పలకు విశ్రమము రానియకుము అంట. నేనైతే చాలా నిద్రపోతాను కదా, చాలా నిద్రపోతా అట్లా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, మీ కనురెప్పలను అంటే విశ్రమింపనీయకుండా ఎప్పుడూ మన హృదయంలో దేవుని ప్రార్థించే వారంగా మనం ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే దేవుడు ఖచ్చితంగా మన కన్నీటి ప్రార్థన చూసి నీ ప్రార్థన ఆలకించి ఉన్నాను అని చెప్తాడు కదండి. తర్వాత మనము ఇదే వాక్యము దినవృత్తాంతాల్లో ఒకసారి చూసినట్లయితే 7వ అధ్యాయం 14, 15 వచనాలు. దినవృత్తాంతములు 7, 14, 15. 2వ దినవృత్తాంతములు 14, 15. నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును కదా. మరి మనము ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులం కదా. మనం ఎప్పుడు ఆయన స్వారూప్యంలో ఉండాలని ఆయన కోరిక, మనము ఆయన బిడ్డలుగా ఎదగాలని, మన ద్వారా ఆయన మహిమపరచబడాలని కోరుకుంటాడు కదా. మనము మరి ఆయన స్వారూప్యంలో ఉండాలి అంటే ఆయన పేరు పెట్టబడిన మన జనులుగా ఏం చేయాలంట, మనల్ని మనం తగ్గించుకొని కదా, మనల్ని మనం తగ్గించుకొని చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 14, 11. కదా, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. మనం తగ్గించుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చింపబడే బిడ్డలుగా ఉండాలి, కానీ మనల్ని మనమే హెచ్చించుకుంటే మనం హెచ్చబడతాం. అవునా కాదండి? అయితే మరి మనం దేవుని బిడ్డలుగా, దేవుని పేరు పెట్టబడిన వాళ్ళంగా మనం ఏం చేయాలంట, మనల్ని మనము తగ్గించుకోవాలంట, మన చెడు మార్గంలోని విడిచిపెట్టాలంట ఆయన సన్నిధిని. మరి అలా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క మాదిరి మనకు దేవుడు చూపించాడు కదా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7, 8 వచనాలు చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన దాసుని స్వరూపంను ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను కదా. దేవుడు ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఇంకేమని, తను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. ఖచ్చితంగా దేవుని బిడ్డలమైన మనము దేవుని బిడ్డల లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడే ఏమంటారు, తండ్రికి తగ్గ కూతురు, తండ్రికి తగ్గ కొడుకు అని చెప్తారని.
లేకపోతే ఏమంటారు, చెడబుట్టాడు, వాళ్ళ డాడీ చాలా మంచోడు కానీ ఈ బాబు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అని చెప్తారు. నిజంగా దేవుని నామానికి మన వలన ఘనత రావాలంటే, మహిమపరచబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలకు తగినట్లుగా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలంట. మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచి మేలు దేవుడు చేసేవాడుగా ఉన్నాడు అనమాట. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. కదా, దేవుని మనం వెంబడించాలంటే ఖచ్చితంగా మనల్ని మనము తగ్గించుకోవాలా. తగ్గించుకొని మన సిలువను ఎత్తుకొని ఉపేక్షించుకొని ఆయన వెంబడించాలా, ఆయన్ని వెంబడించాలా. మన సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలా. అలా వెంబడించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మరి మనం యోషియా గురించి చూసినట్లయితే ఆయన ఏం చేశారంటే 34 దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతంలో 34వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. 34:27. చాలక అయితే ఇక్కడ యోషియా మరి ఆయన రాజుగా అయినప్పుడు ఏం చేశాడంటే, మరి అదే సంఘంలోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో అవన్నీ చూసి బాగు చేయించి, మరి నిజంగా ఆయన కాలంలో జరిగినట్లు పస్కా పండుగ ఎప్పుడు జరగలేదంట. భలే ఘనంగా చేశారంట. మరి వీళ్ళు ఆ ధర్మశాస్త్ర గ్రంథం చదివినప్పుడు ఆయన ఎంత మంచిగా రియాక్ట్ అయ్యాడు కదా. ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినప్పుడు ఏం చేశారంటే, పితరులు ఆ దేవుని మాట వినకుండా శిక్షించబడ్డారు అంటే ఈయన ఆలోచన ఏమంటే, మనం అలా ఉండకూడదు, దేవుని మేలులే పొందుకోవాలి, దేవుని నుండి ఆశీర్వదించబడాలి, కానీ పితరులాగా మనం వినకుండా ఉండకుండా ఉంటామని చాలా త్వరపడ్డాడు కదండి. ఆయన విన్నప్పుడు దాన్ని ఇలా చేయాలని ఆయన కూడా ఎంతో మనసు మెత్తగా చేసేసుకొని ఏమంటున్నాడు, నీవు నా సన్నిధిని తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక. ఇవన్నీ చేసినందువల్ల ఆయనకి కలిగిన మంచి ఏమంటే 28వ వచనం ఇప్పుడు చదువుకుందాం. నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు సమాధిలో చేయి. ఈ స్థలం మీద దాని కాపురస్తుల మీరికి నేను రప్పించు అపాయం నీకు కన్నులారా చూడవు. నిజంగా మరి ఇవన్నీ మనం కలిగి ఉంటే దేవుడు మనకి ఏం చేస్తాడంట? నెమ్మది దయచేస్తాడంట. మనం ఈ అపాయం ఏమి చూడవు, నువ్వు చక్కగా దేవుని సన్నిధికి చేర్చబడతావు అని చెప్తా ఉన్నాడంట. మరి మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి? మరి ఉపయోగం ఏమిటి? లేకపోతే దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రత్యేకమైన ఆలోచన ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి చూద్దాం. ఎఫెసీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఎఫెసీ కదా. ఇక్కడ ఉంది, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే. నిజంగా అంటే ఇప్పుడు మనము దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం కదా. మనం ఇప్పుడు అక్కడ లెక్క చెప్పాలి, దేవుని సన్నిధిలో నిలబడాలంటే దేవుని సన్నిధిలో నిలబడాలంటే ఖచ్చితంగా రాకడలో మనం ఎత్తబడినప్పుడు దేవుని సన్నిధిలో నిలబడాలి. మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటికి లెక్క అప్పచెప్పాలి. అలాంటి సమయంలో దేవుడు మరి యేసు ప్రభు నిజంగా ప్రార్థన రాని మన కోసం ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయనే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన మనల్ని దేవుని ఎదుట ఎలా నిలవబెట్టాలనుకుంటున్నాడంట? మనలను నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిలవబెట్టాలి. అలా నిలవబడాలి అంటే ఖచ్చితంగా మనం ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అవన్నీ కలిగి ఉంటేనే
నిర్దోషులుగా నిలవబెట్టగలడు. అందుకనే దేవుడు అంటాడు, మీ దోషములను నేను వీపు వెనక వేసి ఉన్నాను, సముద్ర అగాధంలో పడవేసి ఉన్నాను, నేను ఇంకా వాటిని జ్ఞాపకము చేసుకొనను అంటాడండి. మనల్ని బట్టి కాదు, దేవుని కృప. నిజంగా మరి మనం ఎంత దోషులమో మన దోషాలను బట్టి చూడగా మన ప్రార్థన దేవునికి వెళ్లకుండా మనకు అడ్డుగా నిలబడిపోతా ఉంది. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, మీ దోషములు నేనే నా చిత్తానుసారంగా తుడి చేస్తున్నాను, మీరు కాదు. మనల్ని బట్టి మనం చూసినట్లయితే నిజంగా ఆవరణలోనికి తొక్కడానికి కూడా అర్హులము కాదు. కానీ ఆయన అంటున్నాడు, నేనే నా చిత్తానుసారం. ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా. ఇక్కడ ఉంది కదా, తాను ప్రేమించి ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని ప్రేమ, మరి ఆయన ప్రేమ ఎంత గొప్పదో, మరి మనము ఆ ప్రేమకు తగ్గట్లు మనం కూడా రిటర్ను ప్రేమించవలసిన వారమై ఉన్నాం. ఆయనకు నచ్చిన లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మరి ఖచ్చితంగా ఆయన ఏమనుకుంటున్నాడు, మనల్ని నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలవబెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆ యొక్క మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ఇంకొక వచనం చూసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువు. కొలసీలకు రాసిన పత్రిక కదా. ఏమంటున్నాడంటే 21వ వచనం కూడా మనం చూసుకున్నట్లయితే, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము కలవారినై ఉండిన మిమ్మును కూడా, మన పరిస్థితి ఇక్కడ వివరిస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. మీరు దూరస్తులుగా ఉన్నారు దేవునికి. తర్వాత దుష్క్రియల వలన, దోషముల వలన, పాపము వలన మనం దేవునికి దూరస్తులుగా ఉంటే, విరోధ భావము కలిగి ఉన్నప్పుడు కూడా, అందుకనే రోమా పత్రికలో ఉంటది కదా 8వ అధ్యాయంలో 5వ అధ్యాయం 8, శత్రువులమై ఉండగా ప్రేమించాడు, అవిధేయులమై ఉండగా ప్రేమించాడు. అంత మంచి ప్రేమ మనం కలిగి ఉన్నాము. అందుకని ఆయన ఏమనుకుంటున్నాడు, తన సన్నిధిని నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. నిజంగా మరి మనము దూరస్తులుగా ఉన్నాము, మన పాపములు ఆయనకి చేరకపోయినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, మనల్ని ఇలా దేవుని సన్నిధిలో నిలవబెట్టాలని, పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టడానికి మరణము వలన, ఆయన దేహమందు మరణము వలన మనల్ని సమాధాన పరిచారండి. నిజంగా మరి మనం ఆయన ఎదుట నిర్దోషులుగా నిలవబడాలి అంటే ఖచ్చితంగా మనము ఈ మంచి లక్షణాలు, యోషియా కలిగి ఉన్న మంచి లక్షణాలు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఇంకొక వచనం చూసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. లూకా సువార్త. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పాను కదా. దేవుని ఎదుట అక్కడ కూడా మనం నిలవబడాలి అంటే శక్తి కలిగి ఉండాలి కదా. శక్తి కలిగి ఉండాలి. శక్తి లేకపోతే దేవుని ఎదుట నిలవబడలేము కదా. అప్పుడు ఆ శక్తి ఉండాలి అంటే ఏం చేయాలంట, మనము ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలంట. ఎప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన గురించి చెప్పుకున్నాం కదా, కన్నీటి ప్రార్థన, రోదనము చేసే ప్రార్థన మనం చేసినప్పుడు, అంగలార్పు విద్య అది చేసినప్పుడు మనము దేవుని ఎదుట శక్తి గలవారిలాగా నిలబడతామంటండి కదా. కానీ మన పాపం బట్టి మనం ఉండగా ఆయన అంటాడు, ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదాం అంటాడు హెబ్రీ పత్రికలో. నిజంగా ఆయన్ని బట్టి, మనల్ని బట్టి మనం చూసుకున్నట్లయితే అయోగ్యులం, ఎన్నిక లేని వారం, ఇంకా చెప్పాలంటే నిరపరాధులం, నిర్దోషులం, పరిశుద్ధత లేని వాళ్ళం కదా, దోషులం, అపరాధులుగా ఉన్నాము దేవుని సన్నిధిలో. కానీ ఆయన మనల్ని అలా ఉన్న ఆయన శిలువ మరణం ద్వారా ఆయన మనల్ని పవిత్రపరిచి నిర్దోషులుగా నిలబెట్టాలన్నదే ఆయన ఆలోచన, ఉద్దేశం, దేవుని ఉద్దేశం. అలా మనం ఉండగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తారు. ఇంకా మరి ఆయన ఉన్న పరిస్థితులను బట్టి అలా ఉంటారు. మరి ఈమె యెదీదా అనే తల్లి, ఈమె యోషియా తల్లి పేరు యెదీదా అని చదువుకున్నాం కదా. అయితే ఆమె మరి నిజంగా ఒక కుమారుడికి 8 సంవత్సరాలు 31 సంవత్సరాలు వెళ్ళాడంట. మరి 8 సంవత్సరాల వయసులోనే ఎంత మంచి జ్ఞానము, అది దేవుని దగ్గరే
నా బిడ్డ ఇలా ఉండాలని తల్లి ప్రార్థన చేసిందేమో. మరి మరి ఆ మంచి లక్షణాలు ఆయన కలిగి ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే యథార్థతతో. చూద్దాం ఒకసారి ఆ వచనం, 2 రాజులు 22. ఉమ్. 22 అక్క. అతడు యెహోవా దృష్టికి యథార్థవంతుడుగా ఉన్నాడంట కదండి. యథార్థత చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలుగా మనము యథార్థత కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన మరి నెమ్మదితో మనం మరణించడానికి, ఆయన సన్నిధికి చేరడానికి, దేశస్థుల మీదకి రాబోయే కీడు మనం చూడకుండా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. యథార్థ హృదయము చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలుగా మనకి. అందుకని అంటాడు కదా 15వ కీర్తనలో, ఈ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అన్నప్పుడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు అటివాడు నాలుకతో కొండెంను. అతడంట మరి అప్పు తీసుకున్నప్పుడు అప్ప ఏమన్నా చూద్దాం ఒకసారి. కదా, అతడు ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. తర్వాత అతడు యెహోవా యందు భయభక్తులు కలవాడు, సన్మానించు. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టము కలిగిన మాట తప్పడంట. అంటే కొంత అమౌంట్ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం, ఫలానా టైంకి ఇచ్చేస్తామన్నాం, కానీ ఆ టైంకి మనకు అక్కడ డబ్బులు లేవు, అందలేదు, నష్టం ఉంది మన దగ్గర, కానీ ఎలాగైనా ఆయన తీర్చేస్తాడంట. అంటే యెహోవా గుడారంలో అతిథిగా ఉండాలంటే అలా ఉండాలన్నమాట. యథార్థమైన హృదయంతో ఉన్నప్పుడు ఏం చేస్తామంట, అవన్నీ అక్కడున్న మంచి లక్షణాలన్నీ మనము పాటిస్తాం. అది పాటించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎందుకంటే యథార్థ హృదయములు యథార్థంగా ఉంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం కదా. అంటే ఒకసారి నేను చెప్పాను, హిమ్ము విషయంలో పాస్టర్ గారు వాళ్ళు అందరూ ప్రాబ్లం ఫేస్ చేశారు కదా. అంటే అమౌంట్ చర్చిలోనే మంత్లీ ఇంత అని కట్టిస్తే డబల్ వస్తున్నాయి మీకు అని చెప్పేసి మోసం చేయడానికే వచ్చారు వాళ్ళు. యాక్చువల్ గా అందరు లోకంలో అందరిని అయిపోయింది, పాస్టర్ గారులనే మోసం చేయాలని. ఇప్పుడు పాస్టర్ గారులతోనే ద్వారానే విశ్వాసుల ద్వారా కట్టించారు. ఇదైతే మోసం ఏమీ లేదు అని. నేనైతే 5,000 కడితే 10,000 వస్తాయి కదా కనీసం అని చెప్పి మా ఆయన అడిగితే ఇవ్వలేదు అన్నాడు. మా ఆయన చాలా షార్ప్ గా ఉంటారు డబ్బుల విషయంలో మాత్రం. ఇవ్వకపోయేసరికి నేనేం చేశాను, అప్పన్నా చేసి కడదాము, అట్లాంటి ఆలోచన వస్తుంది కదండి. డబ్బుల విషయం అంటే ఇప్పుడు 5,000 కట్టామని 10,000 ఇస్తున్నారు వాళ్ళు, సో ఒక 5,000 నేను ఉంచుకొని 5,000 అప్పు తీర్చేద్దాము అని అనుకొని అట్లా చాలా ట్రై చేసా, వద్దు మళ్ళీ అనుకొని దేవుని మంచిగా ఆపాడు. అయితే చాలా మంది కట్టారు, అలా ఇచ్చారు కూడా. ఫస్ట్ లో ఇచ్చారు, 100 ఇస్తే 200 ఇచ్చారు, 200 ఇస్తే 400 ఇచ్చారు. కొంత సమయం నమ్మాలి కదా మోసపోయే వరకు. అప్పుడు 50,000 ఇస్తే 1,00,000 ఇచ్చారు. ఇచ్చి ఇంకా 1,00,000 ఇస్తే 1,00,000 2 లక్షలు చైన్ పెట్టి అట్లా కూడా చాలా మంది పెట్టి ఇచ్చేశారు. ఇంకా 2 లక్షలకు లేరు, 2 లక్షలు ఎక్కడ ఇస్తారు. అట్లా చాలా మంది దగ్గర వాళ్ళకి లాభమే కదా, నష్టమేం లేదు. కానీ ఒక పాస్టర్ గారు చాలా నింద అయిపోయింది. ఆ పాస్టర్ గారు చర్చి వదిలేసి పాస్టర్ గా ఉండకుండా ఇంకా ఆయన ఓన్ ప్లేస్ ఉంటే అమ్మేసి ఎవరెవరి దగ్గర కట్టించారో, అంటే చాలా మంది కట్టించారు పాస్టర్ గారు నాకు తెలుసు, కానీ ఎవరు అలా చేసినట్లు నేను వినలేదు. అంటే వాళ్ళు ఇబ్బందే, మరి వారి ప్లేస్లు ఉండి అట్లా చేయలేదేమో తెలియదు, కానీ ఆయన సొంత ప్లేస్ అమ్మేసి వారందరికి అమౌంట్ ఇచ్చేసి వేరుగా రెంట్కి వెళ్ళిపోయాడండి. ఇంకా అంటే చర్చిలో కూడా ఉండనివ్వరు కదా పాస్టర్ గారు, అంటే వాళ్ళు ఆయనే కట్టించారు కదా. అంత మోసం జరిగింది అక్కడ. అంటే ఆయన, నేను చెప్తాను యథార్థవంతుడని. అంటే మిషన్ టు ది బ్లైండ్ అండ్ డొనేషన్ ఇచ్చేవాళ్ళు, అలా తెలుసు ఆ పాస్టర్ గారు, చాలా బాగా పరిచయం అనమాట మాకు. ఆ తర్వాత వెళ్ళాం మేము, ఆ రెంట్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఒకసారి చూడడానికి వెళ్ళాం గుంటూరులో. అప్పుడు చెప్పారు ఆయన ఈ వివరాలన్నీ. ఎందుకని అట్లా వచ్చేయాల్సి వచ్చింది పాస్టర్ గారు అంటే, ఈ హిమ్ము వల్ల ఇలా జరిగింది బ్రదర్, దానికి హిమ్ అని పేరు పెట్టారు, దాని వల్ల ఇలా జరిగింది బ్రదర్ అంటే. ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడ యథార్థవంతుడు నష్టము కలిగిన మాట తప్పడంట. యోషి అలానే ఉన్నాడంట యథార్థంగా. ఎందుకంటే మనం అక్కడ చదువుకున్నట్లయితే నమ్మకస్తులైన వారికి పని అప్పగించాము, వారు నమ్మకస్తులు కాబట్టి వాళ్ళ దగ్గర లెక్క అడగలేదు.
అని రాయబడిందండి. ఎంత మంచి వాక్యం కదా. అయితే ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం చూసుకుందాం. యథార్థంగా ప్రవర్తిస్తే దేవునికి ఇష్టలంట. అందుకని పైన దావీదు ప్రవర్తన లాగా ఈయన ప్రవర్తించాడని రాయబడింది కదా. దావీదు అందుకనే దేవుని దగ్గర ఉన్న ఇష్టానుసారుడైన మనుషుడు, హృదయానుసారుడైన మనుషుడు. మనం యథార్థంగా ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటామంట. ఇంకొక చోట ఉంది ఇక్కడే, యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరం అని ఉందండి. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరం. యథార్థంగా మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మనమును ఆయన్ని సంతోష పెట్టే వారంగా ఉంటాము. తర్వాత మరి ఇంకా ఏముందంటే యథార్థవంతుల ప్రార్థన సంతోషంగా ఉంటదంట కదా. మనము కొంతమందితో మాట్లాడేటప్పుడు అబ్బా ఇట్లా మాట్లాడుతుంది అనుకుంటాం, కానీ కొంతమందితో మాట్లాడేటప్పుడు ఎంత మాట్లాడినా వింటూనే ఉంటాం. అంటే ఇష్టంగా ఉన్నప్పుడు అలా, అంటే యథార్థంగా మాట్లాడినా లేకపోతే అప్పుడు మనకు ఆనందకరం. మనము మోకరించడానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కూడా దేవునికి సంతోషం. అబ్బా ఇంత మంచిగా ప్రార్థించడానికి నా బిడ్డ నా సన్నిధిలో మోకరించిందని. ఇదే సామెతల గ్రంథంలో ఒకసారి 11వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం చాలు కదా. యథార్థంగా ఉంటే ఏం చేస్తుందంట? యథార్థత వారికి త్రోవ చూపిస్తుందంట. దేవుని వాక్యం మనకి ఏ విధంగా త్రోవ చూపిస్తుందో అలా యథార్థత కూడా మనకి త్రోవ చూపిస్తుంది. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం యథార్థంగా ఉంటే మనం ఏ మార్గంలో నడవలసిన ఆయన ఆలోచన చెప్తాడంట కదా. వారు నడవలసిన త్రోవ వానికి నేను చూపించేదను, ఆలోచన చెప్తాను. ఆలోచన కర్తగా దేవుడు మనల్ని ఉంచుతా. ఆ యథార్థత మనకి చాలా ఇక్కడ మనము వచ్చిన 11వ అధ్యాయంలోనే మరలా 19వ వచనం చదువుకుందాం అక్క. 19వ వచనం. యథార్థవంతుల నీతి జీవదాయకము. యథార్థంగా ఉంటే ఏం చేస్తారంట? మనము జీవదాయకము, జీవము కలిగి దేవుని బిడ్డలుగా దేవునిలో ఆనందిస్తాం, సంతోషిస్తాం. మనం మరలా ఒకసారి ఆ వచనం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదువుతాను. లూకా 21వ అధ్యాయం 36వ వచనం. కదా. దేవుని జరగబోవు వీటినెల్లా తప్పించుకొని అని ఉంది కదా. కాబట్టి మీరు పైన మనం చూసినట్లయితే దేవుని రాకడలో ఏమేమి సంభవిస్తాయో మనకి రాయబడింది. దేవుని రాకడలో ఎలా ఉంటది, దేవుని రాకడలో పరిస్థితులు ఎలా ఉంటాయి, అలాంటి సమయంలో మనము ఎలా ఉండాలి అని దేవుడు ఇక్కడ వివరిస్తా ఉంది. మరి మనం వీటినెల్లా తప్పించుకోవాలంటే ఏం చేయాలంట? మనుష్య కుమారుని ఎదుట నిలవబడటకు శక్తి గలవారగునట్లు, అంత కింద ఏముంది? పాత్రులని ఎంచబడునట్లు. పుట్టినట్లో పాత్రులని ఎంచబడునట్లు. మనం నిజంగా దేవునికి పాత్రులుగా ఎంచబడాలంటే ఏం చేయాలంట? ఎల్లప్పుడు ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండాలి. మరి ముందు మాట్లాడుకున్నట్లు ఖచ్చితంగా తగ్గింపు జీవితం ఉండాలి. తర్వాత దేవుని సన్నిధిలో కన్నీరు విడవాలి. మరలా దేవుని సన్నిధిలో దీనత్వము ధరించుకొని ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మరి ఈ విధమైన మంచిగా, అంటే దేవుని సన్నిధిలో ధైర్యముగా నిలిచే ఆ యొక్క శక్తి దేవుడే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అంత్య దినాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో తిమోతి పత్రికలో రాయబడి ఉంది కదా, మనుషులు పైకి భక్తి గల వారి వలె ఉండి, అది రాసింది విశ్వాసుల గురించి అండి, అవిశ్వాసుల గురించి కాదు. విశ్వాసుల్లోనే ఇలా ఉన్నారు అంటే ప్రార్థించిన పైకి భక్తి గల వారి వలె ఉన్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు అని. మరి నిజంగా మరి మనము ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనము ఆయన సన్నిధిలో లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం కదా. మన క్రియలు మంచివైనా సరే, మనం ఇక్కడ ఏ క్రియలు చేసామో ఆ క్రియలు మనతో వస్తాయి కదా. బంగారం వెండి ఇవంతా ఏమి రావు, కానీ మన క్రియలు మాత్రం మనతో వస్తాయి. మనం వెళ్ళిన తర్వాత కూడా మనుషులు మన గురించి చెప్పుకోవాలి మంచిగా అంటే మనకి ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి కదా. ఈ క్రియలే కదా దేవుని నామానికి మహిమ. అందుకనే ఒక భక్తుడు అంటాడు కదా, మనము బైబుల్ చదువుతాము, మనల్ని అందరూ
చదువుతారంట అందరూ. ఈమె ఇలా వెళ్తుంది, ఎటు వెళ్తుంది, ఏమి అంతా మామూలుగా అసలు చెడుగానే ఆలోచిస్తారు, ఎందుకట వెళ్ళి వచ్చింది ఇట్లా అంతా. కానీ ఆ దేవుని బిడ్డలుగా వాళ్ళు పరీక్షించినప్పుడు మరి ఎలా అయితే పౌలు ధైర్యంగా చెప్పగలరు, నన్ను పోలి నడుచుకొని, అలా మన గురించి చెప్పగలరు. అంటే మనము దేవుని సన్నిధికి ఎవరైనా వచ్చేటప్పుడు మనం ఆటంకంగా ఉండకూడదు. అంటే మన ప్రవర్తన చూసి ఇంకా అనేకులను ఆకర్షించే వాళ్ళగా, నిజంగా వాక్యంలో చెప్తూ ఉన్నారు కదా, కనీసం సంవత్సరానికి ఒక్కళ్ళని రక్షించిన సంవత్సరానికి ఒకళ్ళని రక్షించిన, సపోజ్ మనం ఇంతమంది ఉన్నాం, ఇన్ని ఆత్మలు వస్తాయి, ఒక్కొక్కళ్ళని వేసుకున్నా కదా. కానీ ఇద్దరు ముగ్గురు అయితే నేనైతే పరిశీలన చేసాయా, నా ద్వారా ఒక్కళ్ళన్నా వచ్చారా, నేను ఒక్కళ్ళనన్నా నడిపించానా అని ప్రార్థన చేసుకుంటా ఉంటాను. అంటే చాలా మందికి వాక్యం చెప్పాను, మరి ఎంతమంది రక్షించబడ్డా మనకు తెలియదు కదా. హిందువులు కూడా చాలా మందికి, నేను చైతన్య కాలేజీలో జాబ్ చేసి అందరూ హిందూసే ఉండేది అక్కడ. కొంతమందే క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళందరూ మేము సండే సినిమా పెడతారు కింద, కానీ మేము అందరం ఒక రూమ్ లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకునే వాళ్ళం. అట్లా ఉంటే ఒకసారి మా ఫ్రెండ్ కి సునీత అని ఉంది, ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది, ఆ పాపకు ఫోన్ చేస్తే మేము ఇప్పుడు ఖచ్చితంగా సండే చర్చ్కి వెళ్తున్నాం, అది నువ్వు చెప్పిన మాటలే, నిన్ను బట్టే కదా మేము రక్షించబడ్డామంది. చాలా హ్యాపీ అనిపించింది. యేసయ్య ఒక ఆత్మనన్నా ఉన్నట్టు నాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభు అని. నిన్ను బట్టే వేస్తారు, మేము అప్పుడు వాక్యం చెప్పేదానివి కదా, మధ్యలో వెళ్ళలేదు, కానీ ఇప్పుడు అంతా చక్కగా వెళ్తున్నాం. పాప వస్తుంది, పాపకు మ్యారేజ్ చేయాలంటే మేము దేవుని సంబంధమే, దేవుని నమ్ముకున్న బిడ్డ అయితేనే చేయాలని నేను ఎదురు చూస్తా ఉన్నాను, ప్రార్థన చెయ్యి అని చెప్పింది అనమాట. చాలా సంతోషం వేసింది నిజంగా. మరి మన ప్రవర్తన ద్వారా ఒక్కరినైనా, రేణిగుంటలో ఉండగా ప్రార్థనలో ఒక సువార్థికురాలు పాట పాడింది, ఒక ఆత్మనైనా నీ దగ్గరకు తీసుకొని రాకుండా నేను ఎలా రాగలను, సిగ్గు కదా, తలంచుకుంటాం కదా, మౌనంగా ఉంటే అంట నరకంలో వేయమని చెప్తాడంట. ధైర్యంగా సమాధానం చెప్పగలిగిన వారంగా ఉండాలి కదా. కానీ మౌనంగా ఉండి ఆయన ఏం చేశాడు, మనకు బైబిల్లో ఒక అతను ఉన్నాడు కదా, మౌనంగా ఉన్నాడు. నువ్వు పెళ్లి వస్త్రాలు లేకుండా ఎలా వచ్చావంటే మౌనం. అప్పుడు ఈయనని వెలుపల పడేయండి, వేడుపును పండ్లు కొరుకుట ఉంటది అట్లా. కానీ మరి మనం ఒక ఆత్మనైనా తీసుకొని వెళ్ళగలిగినప్పుడు నాకు సిగ్గు, నేను ఒక ఆత్మను కూడా తీసుకొని రాకుండా నీ సన్నిధికి ఎలా రాగలను అని ఆ పాటలో ఉందన్నమాట. నిజంగా మరి మనం అందరూ మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే దేవుని దయవల్ల చాలా మంది చాలా ఆత్మలు సంపాదించిన వారు ఉన్నారు, గొప్పవారు ఇక్కడ. కానీ నేను ఎవరినన్నా రక్షించాను, నా ద్వారా ఎవరన్నా నూతన ఆత్మలు, మనకు ఒక పాట పాడుకున్నాం కదా, వేరే సంఘాలు నేను జరపను, వేరే ఆత్మలు నాకు వద్దు, వేరే సంఘాలకు వెళ్ళే వాళ్ళు వద్దని ఒక పాట ఉంది. అట్లా కాకుండా నూతన ఆత్మలు మన ద్వారా నీ ద్వారానే రక్షించబడ్డా, నీ ద్వారానే వాక్యం విన్నా. ఒక మేడం చెప్పేదాన్ని, ఆమె ఎప్పటికీ రక్షించబడలేదు. అందరు దేవుళ్ళు ఒకటే, అసలు ఇక్కడ దేవుళ్ళు వదిలేసి మీరు అమెరికా దేవుడు, అక్కడ ఎక్కడో దేవుళ్ళు, ఇంగ్లాండ్ దేవుడు, ఏదో దేవుడు అని చెప్పి అక్కడ ఆయన్ని తీసుకొచ్చి పూజిస్తారు, వేస్తే నేను వినను అని చెప్పేసింది అనమాట. నేను వినను అని చెప్పేసింది. సరేలే మేడం, మీరు నిదానంగా వింటారు ఖచ్చితంగా, మీలో ఒక బీజం నాటబడిన తర్వాత ఎప్పటికైనా అది ఆలోచన చేస్తారని చెప్పేదాన్ని. ఈ సునీత అన్న అమ్మాయి మాత్రం ఇట్లా చెప్పింది, అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా దేవుని లక్షణాలు కలిగి ఉండాలంటే ఈ యొక్క మంచి లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి నెమ్మది దయచేస్తాడంట. ఈ కీడు సంభవించకుండా వీటినెల్లా తప్పించుకోవడానికి అని చెప్పాడు కదా లోకస్వార్తలు, వీటిని తప్పించుకోవడానికి మనం అసలు ఈ మామూలుగా సంఘం ఎత్తబడిద్ది, తర్వాతే శ్రమలు వస్తాయని విన్నాం కదా. అట్లా మనం ఈ శ్రమల్లో ఉండకుండా, దీనిలో లేకుండా ఎత్తబడాలంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా దేవుని సారూప్యంలో దినదినము ఎదుగుతూ ఈ లక్షణాలు కలిగి ఉండి మనల్ని మనం దేవుని ఇష్టానుసారమైన బిడ్డలుగా, యథార్థవంతులుగా, ఆయనకు ఆనందకరమైన మరి ప్రార్థన చేసేవారంగా, ఎల్లప్పుడూ మెలకువగుండి దేవునికి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండనట్లు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. వందనాలండి.